ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి వ్రతం చేసుకున్న రోజు చాలామంది కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ముందు రోజు గౌరీదేవి పూజ చేసుకుంటారు, తర్వాత రోజు వినాయక చవితి చేసుకుంటారు. వినాయక చవితి రోజే ప్రసాదాలు ఒకటే రకం ప్రసాదాలు కాబట్టి ఎక్స్ట్రా సత్యనారాయణమూర్తి ప్రసాదం చేసుకుంటే, అలాగే దానికి కావాల్సిన పత్రి, వినాయక చవితి పూజకి కావాల్సిన పత్రి, ఈ వ్రతానికి కావాల్సిన పత్రి, పూజ సామాన్లు ఒకటే కాబట్టి ఆ రోజు ప్రసాదం ఎక్స్ట్రా చేసుకుంటే ఆ రోజు కానీ వ్రతం చేసుకోవచ్చు. లేదు 11 రోజులు, అదే 9వ రోజు, 5వ రోజు కానీ 9వ రోజు కానీ నిమజ్జనం చేసే రోజు కానీ వ్రతం చేసుకొని కదిలిస్తారు. ఈ ఈ ఆచారం కొన్ని ప్రాంతాల్లో, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఈ నవరాత్రులు 9 రోజుల్లో ఎప్పుడైనా వ్రతం చేసుకొని వినాయకుని సాగనంపుతారు. ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.